వీక్షకులందరికీ నమస్కారం. తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో మొక్కజొన్న రైతు మరోసారి దగాకు గురయ్యాడు. కేంద్ర ప్రభుత్వం మొక్కజొన్నకి 2,400 రూపాయల మద్దతు ధర ప్రకటించినా కూడా ఎక్కడా కూడా రైతుకి మద్దతు ధర అనేది దక్కడం లేదు. కొన్ని ప్రాంతాల్లో అయితే మరీ అత్యంత దారుణంగా క్వింటా 1250, 1300 రూపాయలకే రైతుల దగ్గర నుంచి వ్యాపారస్తులు దోచుకుపోతా ఉన్నారు. తెలంగాణలో చాలా ప్రాంతాల్లో 1400, 1500 రూపాయలకే రైతుల దగ్గర నుంచి పంట కొనుగోలు చేస్తూ ఉన్నారు వ్యాపారస్తులు. కేంద్ర ప్రభుత్వ సంస్థలు కానీ, రాష్ట్రానికి చెందిన సంస్థలు కానీ ఇంతవరకు రంగంలోకి దిగలేదు. వరి సాగులో నష్టాలు ఎక్కువగా రావడంతో రైతులు రబీలో మొక్కజొన్న సాగు చేసేందుకు తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో పెద్ద ఎత్తున ఆసక్తి చూపుతూ ఉన్నారు, సాగు చేశారు. కొద్ది రోజుల్లోనే ఇప్పటికే దిగుబడులు స్టార్ట్ అయ్యాయి. కొద్ది రోజుల్లో పెద్ద ఎత్తున దిగుబడులు వచ్చే అవకాశం ఉంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ముందస్తుగా గనక కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోతే వ్యాపారుల దోపిడీకి రైతులు బలయ్యే ప్రమాదం ఉంది. ఇప్పటికే వ్యాపారస్తులు గ్రామాల మీద, పొలాల మీద పడిపోయారు. తక్కువ రేటుకే తీసుకెళ్లి పౌల్ట్రీలకి, కోళ్ల దానాకి, బీరు తయారీ కంపెనీలకి 2,400, 2,500కి అమ్ముకుంటా ఉన్నారు. రైతులు నేరుగా వెళ్ళి అమ్ముకోలేరు కాబట్టి వ్యాపారస్తులు రంగంలో దిగి రైతులు మోసం చేస్తూ ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇమీడియట్గా రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు సమన్వయం చేసుకొని ముందస్తుగా కొనుగోలు కేంద్రాలు పెద్ద ఎత్తున ప్రతి మండల కేంద్రంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ఓపెన్ చేయాలి. లేదంటే రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది. తెలంగాణలో 30 లక్షల ఎకరాల్లో సాగు చేశారు. ఆంధ్రప్రదేశ్లో 25 లక్షల ఎకరాల్లో ఈ ఏడాది మొక్కజొన్న సాగు అయింది. పెద్ద ఎత్తున దిగుబడులు వచ్చే అవకాశం ఉంది. ఎకరాకి 35 నుంచి 40 క్వింటాల దిగుబడులు వస్తా ఉన్నాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కనుక ఇమ్మీడియట్గా కనుక కొనుగోలు కేంద్రాలు ఇప్పటి నుంచే ఏర్పాటు చేయకపోతే రైతులు మరింత దారుణంగా నష్టపోయే ప్రమాదం ఉంది. గత ఖరీఫ్లో కూడా మనం చూసాం, 1700, 1800, మ్యాక్సిమం 1900 రైతుల దగ్గర నుంచి మొత్తం మొక్కజొన్న ధాన్యం మొత్తం కొనుగోలు చేసి వ్యాపారస్తులు దోచుకున్నారు. మరొకసారి రైతుల్ని ముంచేందుకు వ్యాపారులు సిద్ధమవుతూ ఉన్నారు. ఇప్పటికే తెలంగాణలో చాలా ప్రాంతాల్లో ఆందోళనలు కూడా జరుగుతూ ఉన్నాయి. ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్రంతో సంప్రదింపులు జరిపి వెంటనే కనీస మద్దతు ధర దక్కేలాగా రైతులకి, మొక్కజొన్న రైతుకి న్యాయం చేయాలి. మీ ప్రాంతంలో మొక్కజొన్న సాగు చేశారా? హార్వెస్టింగ్ ఎప్పటికి వచ్చే అవకాశం ఉంది అనే విషయాన్ని కామెంట్ చేయండి. ఇప్పటికే కనుక హార్వెస్ట్ అయితే ఎంతకి ఆ మొక్కజొన్న ధాన్యాన్ని అమ్మారు, ఏ ధరకు అడుగుతున్నారు అనే విషయాన్ని కూడా ప్రతి రైతు కామెంట్ చేయండి.